నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అంటే కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారంటూ మిమ్మల్ని మాట్లాడారు. దానిపై మీ రియాక్షన్? మీకు ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పిన, ఎస్, నా సతీమణి, నా బిడ్డ, నేను గెలవాలని నిత్యం నాతో పాటు కష్టపడ్డరు, ప్రచారం చేసిండు, ప్రజల మమ్మల్ని ఆశీర్వదించాడు. కానీ ఇలా ఆశ్చర్యం ఏంటంటే, ఇవాళ నా సతీమణి, నా బిడ్డ నేను గెలవాలని కోరుకురు, ప్రచారం చేసారు కదా. 2018లో ఇదే పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి సతీమణి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఎందుకు చేసుకుంది? ఎందుకంటే ఈ పొన్నం ప్రభాకర్ ఓడిపోవాలని స్వయంగా తన సతీమణియే కోరుకుంది. ఇవాళ నా సతీమణి, నా బిడ్డ, మా హుజరాబాద్ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలనుకున్నారు, గెలిపించింది. కానీ 2018లో నీ సతీమణి కరీంనగర్ ప్రజలు నిన్ను ఓడగొట్టాలనుకురు, ఓడగొట్టారు. ఇంకోటి ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా దమ్ముంటే, నిజంగా ధైర్యం ఉంటే ఆయన సొంత ఊర్లో కరీంనగర్లో నిలబడి గెలవాలి. నక్కలాగా ఎవరో తయారు చేసుకుంది హుస్నాబాద్లో ప్రవీణ్ రెడ్డి గారు తయారు చేసుకొని పెట్టుకుంటే ఫీల్డ్గా, నక్కలాగా వచ్చి గుంజుకొని ఆడ నేను గెలిచినా అన్నాడు కాదు. నీ సొంత ఊళ్ళను నిలబడి గెలిచి చూపి ఇలా బాజాబ్తు ఎస్, కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించిన హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన ఇలా భారతదేశం మొత్తం, తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం కూడా ఈటల రాజేందర్ని ఓడగొట్టిన వ్యక్తి ఎవరు అంటే అది కౌశిక్ రెడ్డి అని తెలిసేలాగా, చర్చ అయ్యేలాగా చేసి చూపించిన. నా సొంత ఊర్లో నిలబడ్డా, నా సొంత ఊర్లో గెలిచిన. నీలాగా సొంత ఊర్లో ప్రజలు తంతే ఓడిపోతామని ఒక భయంతో సొంత ఊర్లో నిలబడకుండా ఎవరో తయారు చేసుకున్న నియోజకవర్గంలో పోయి నిలబడి గెలిచినా అని విర్రవీయడం కాదు. ఇలా పొన్నం ప్రభాకర్ గారి చరిత్ర ఏంటంటే, ఆయన సొంత వార్డులో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, ఎంపీ పోటీ చేసినప్పుడు కరీంనగర్లో ఆయన సొంత వార్డులో కేవలం 23 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇవాళ నా సొంత ఊర్లో నాకు 1500 మెజార్టీ ఇచ్చిండ్రు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కాంటెస్ట్ చేసినప్పుడు, ఇలా పొన్నం ప్రభాకర్కి నాకున్న డిఫరెన్స్ మీకు చెప్తాను. పొన్నం ప్రభాకర్ గారు 2018లో కరీంనగర్ అసెంబ్లీలో కాంటెస్ట్ చేస్తే 39,000 ఓట్లు పడ్డాయి. అదే కౌశిక్ రెడ్డి హుజరాబాద్లో కాంటెస్ట్ చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద 62,000 ఓట్లు పడ్డాయి. ఇదే పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్గా కాంటెస్ట్ చేసి డిపాజిట్ పోయినప్పుడు కరీంనగర్లో 19,000 ఓట్లు వచ్చి డిపాజిట్లు పోయినాయి. కానీ అదే హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి 50,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించాను. ఇవాళ పొన్నం ప్రభాకర్ బలవంతుడా, కౌశిక్ రెడ్డి బలవంతుడా, యావత్ రిజల్ట్లే చెప్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఒకటి అయితే పొన్నం ప్రభాకర్ కానీ అయితే ఈటెల రాజేందర్ కానీ మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే మిమ్మల్ని అంటున్నది ఏంటంటే, మీరు ఓడిపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామండి, ఓటర్లను ప్రలోభ పెట్టేలా మాట్లాడి గెలిచారని వాళ్ళు చెప్తున్నమాట. ఇలా ఈటల రాజేందర్ గారి సతీమణి మంగళసూత్రం చూయించి, ప్రతి ఊర్లో మంగళసూత్రం చూయించి, నాకు ఓట్లు వేయకపోతే ఈ మంగళసూత్రం ఉండాలనా తెగాలనా అని ఆమె చేసింది. ఇవాళ ఈటల రాజేందర్ గారు నన్ను గెలిపించకపోతే నేను సాదుకుంటా చంపుకుంటా అన్నాడు. ఇలా వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా పడదు? రాజకీయం లాగానే చేస్తాం కదా, ముళ్ళుతోనే తీస్తాం కదా. సో మీపై వస్తున్న విమర్శలు కానీ దానికి చివరిగా ఏం సమాధానం చెప్తారు? నీకు చెప్పినా ఈ సంబంధం క్లియర్గా చెప్పిన. ఇవాళ నా సతీమణి కానీ నా బిడ్డ కానీ నేను గెలవడానికి కష్టపడ్డరు, తిరిగిండ్రు, హుజరాబాద్ ప్రజలు ఆశీర్వదించిండ్రు. కానీ 2018లో ఇదే పొన్నం ప్రభాకర్ గారి సతీమణి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇదే సతీమణి పొన్నం ప్రభాకర్ గారిని ఓడగొట్టింది, కరీంనగర్ ప్రజలు ఓడగొట్టింది. మొత్తంగా ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు పదని చెప్పింది. సో ప్రజలు ఆశీర్వదిస్తేనే, నా కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తేనే నేను గెలిచాను అని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.